ఏపీలో వెరీ హ్యాపీ. ఎందుకంటే అధికారంలో భాగస్వాములు కాబట్టి. తెలంగాణని అనాథగా వదిలేశారు. అసలు తెలంగాణ పరిస్థితి ఏంటి? ఎవరు పట్టించుకోవట్లేదు. లాస్ట్ టైమ్ ఎలక్షన్స్ 2 సార్లు పోటీ చేద్దామని ఆగిపోయారు. చివరికి అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఒక ప్రయోగం చేశారు. ఆశించినంత ఫలితం లేదు. ఇయన్నీ రకరకాల విమర్శలొస్తున్నాయి. సో, ఇప్పుడు ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 ప్రాంతాల నాయకులతో సమావేశం అనగానే తెలంగాణకి ఏం భవిష్యత్తు నిర్దేశం చేస్తారనేది ఆసక్తికరంగా ఉంది. ఏంటి ఏమన్నా ఇన్‌స్ట్రక్షన్స్ గాని, హింట్లు గాని ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా చేస్తారండి. కాకపోతే ఏంటంటే మాకు కూడా లాస్ట్ 1, 1 ½ మంత్ నుంచి ఇంటర్నల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి. ఎలా స్ట్రక్చర్‌ని తీసుకెళ్ళాలి, పార్టీని ఏ విధంగా గ్రౌండ్ లెవెల్‌లో తీసుకెళ్లాలన్నది ఇంటర్నల్ మీటింగ్స్ కూడా వైస్ ప్రెసిడెంట్, బోర్డ్ మెంబర్ మహేందర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారండి. యాక్టివిటీస్ ఎలా చేయాలనేది. అది నడుస్తుంది ఆల్రెడీ. ఎందుకంటే పుట్టంగానే మనం నడవం సార్ ఎవరం కూడా. హ్మ్. సో, చిన్న చిన్న మెట్లు అడుగులు వేసుకుంటూ నడవాలి. అదే యాక్టివిటీ ఇప్పటి వరకు జరిగింది. లాస్ట్ టైం మేము చేసిన దాంట్లో 8 చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. ప్రేమ్ కుమార్ గారికి 40,000 ప్లస్ ఓట్స్ వచ్చాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మేము ఇచ్చింది సీట్లన్నీ కూడా ఉద్యమ నాయకులకు ఇచ్చాం. ఎవరికి కూడా టికెటు బిల్డర్స్‌కి గాని, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకి ఎవరికీ అంటే పొలిటికల్ కెపాసిటీ ఉన్నవాళ్ళు అంటే ఫైనాన్షియల్‌గా గాని ఇవన్నీ ఉన్నవాళ్ళు కావాలంటారా? అంటే పార్టీని 10 సంవత్సరాల నుంచి నమ్మి నడిపించిన నాయకులకు, ఉస్మానియా లీడర్‌లకు ఇచ్చింది తప్ప హ్మ్. ఎవరికీ రికమెండేషన్‌లతోని వాళ్ళతోని ఇయ్యలేదు. హ్మ్. అంటే మా ఇంటెన్షన్ అంటే నమ్ముకున్న వాళ్ళని కళ్యాణ్ గారు వదిలిపెట్టరు అని చెప్పడానికి ఆ 8 మందికి టికెట్ ఇచ్చారు.